పాయింట్ 1% తగ్గించాలి దానికి 1000 రూపాయలు మిగులుతాయి. అవును సార్. అసలు ఇప్పుడు పరిస్థితుల్లో రైతు పరిస్థితి కూడా ఉంది. అసలు దిగుబడి లేదు, చాలా దానికి దిగుబడి లేదు, రేట్ లేదు, సరిపోతలేదు ఆ పెట్టుబడికి రేట్ సార్. అందరూ ఇప్పుడు ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని సీసీ వాళ్ళు నా రేపు నుంచి నా మిల్లుకి రావుతుంది వెళ్ళిపోవాలి. అది మిల్లు వాళ్ళకి నువ్వు ఇలాంటి వాళ్ళు మా మిల్లుకి రావచ్చు. ఎక్కడ పోవాలి? అంటే క్వశ్చన్ చేసేటువంటి పర్సన్ ఏంటంటే మీరు క్వశ్చన్ చేశారంటే ఎందుకు చేస్తున్నావు అని. మార్కెట్ పోయి కొన్ని గంటలు కూర్చున్నాం చేస్తున్నది. డౌట్ వస్తే ముగ్గురు ఏ రైతులో మీరు మేము నాకు రిజర్వేషన్ పిలిచి మిగతా మొత్తం ఖమ్మం మీరు రిటర్న్ ఇవ్వండి. మీరు స్పెసిఫిక్ గా ఉంటే రిటర్న్ ఇవ్వండి. మేడం మండలంలో జరగాల్సిన మార్కెటింగ్ అంతా అని చెప్పేసి మేడం గారు సర్వేలు ఉన్నా అని చెప్పేసి మనకు సమయం దొరకలేదు. మీరు కలెక్టర్ గారి దగ్గర మాట్లాడేటప్పుడు కాటన్కు సంబంధించిన ఖరీదారులు ఎట్లా మాట్లాడతానో మనం చూస్తాను మనం. కానీ తీరా మా అక్కడికి పోయే వరకు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి నేను ఈసారి కొద్దిగా సీరియస్ తీసుకొని వాళ్ళ పరిస్థితి కలెక్టర్ గారికి చూపించాలా, మీ అందరికీ కూడా చూపించాలన్న ఆలోచన. ఎందుకంటే మనం ఎంతైతే ఎక్కువ అయిపోతాం, చాలా ఎక్కువ అయిపోతాం, చాలా నష్టపోతాం.